క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పాం కదా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి. అయితే దీంట్లో భాగంగానే అంతకుముందు మనకి అండర్-19 అయిపోయినాయి, అండర్-23 అయిపోయినాయి, సీనియర్స్ అయిపోయినాయి, అవన్నీ కూడా అయిపోయినాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి అండర్-14 అలాగే అండర్-16 సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. సో మరి ఈరోజు మరి ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ భయ్యా అనేది కనుక ఒకసారి చూస్తే మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మరి ఇది ఎప్పుడు అంటే రేపు, అంటే మనకి మే 14th అండర్-14 అలాగే అండర్-16 సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మరి ఇక్కడ వెన్యూ ఏంది భయ్యా అనేది కనుక ఒకసారి చూస్తే మనందరూ తెలుసు, ఎప్పుడు కూడా మనకి వైఎస్ఆర్ ఏసీఏ స్టేడియం ఉంది కదా, సో అక్కడే జరుగుతాయి. సో ఇప్పుడు కూడా అక్కడే జరగబోతున్నాయి అనమాట. సో మళ్ళీ డేట్ గుర్తుపెట్టుకోండి, మే 14th అండర్-14 అలాగే అండర్-16 సెలక్షన్స్ అయితే జరగబోతూ ఉన్నాయి. సో మరి మీలో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటే సో మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి తీసుకెళ్ళండి, దాని తర్వాత మీ బర్త్ సర్టిఫికేట్, దాని తర్వాత వచ్చేసరికి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని తర్వాత లాస్ట్ 3 years మార్క్ లిస్ట్ ఏవైతే ఉంటాయో సో మరి వాటి జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కడప డిస్ట్రిక్ట్ సంబంధించి అండర్-14 అలాగే అండర్-16 సెలక్షన్స్ డేట్ వచ్చేసరికి మే 14th జరగబోతున్నాయి. అది కూడా వైఎస్ఆర్ ఏసీఏ స్టేడియం ఉంది కదా మనకి, సో అక్కడైతే జరగబోతున్నాయి. సో మీలో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలనుకుంటే వెళ్ళి అటెండ్ అవ్వండి.